పాస్టర్స్ ప్రత్యేకంగా పాడిన బట్టి దేవుడు వారిని మనలందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో మన ప్రార్థన మందిర 6వ వార్షికోత్సవానికి మన రాష్ట్రీయ నాయకులు, క్యాబినెట్ సెక్రటరీస్ టివైఎస్ గారు మనకు అతిథులుగా వచ్చి ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వెలిచెల్ల నాగేశ్వరరావు అనే వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామ స్తోత్రములు. ఈనాటి మన చర్చ 6వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన రాష్ట్రీయ నాయకులకు, వారి కమిటీ బృందానికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘానికి ఈ చర్చి స్థాపించినప్పుడు ఇంత పెద్ద చర్చి కట్టాలని మేము అనుకున్నప్పుడు దేవుని కృప, మరి మొదటగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఇంత పెద్ద చర్చి అని మేము అనుకోవాలి ఫస్ట్. కానీ తర్వాత ఆలోచన చేసి మరి పైన ఒక ఇది వేద్దాము అని అనుకుని దీన్ని ఇంకా పెంచుకుంటా పోతే ఈ చర్చి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సంఘ పెద్దల టీములు మారినాయి. మరి అట్లాగే ఎన్ని చేసినా ఇప్పటికి కూడా దాదాపుగా 2,20,00,000 రూపాయలు ఇప్పటికి ఈ చర్చికి వ్యయం అవటం జరిగింది. దయచేసి గమనించండి. ఇంకా చర్చికి పైన మనకి రూఫ్ మీద నీళ్లు నిలుస్తున్నాయి. అదొక పెద్ద పని ఉంది, అదొకటి చేసుకోవాలి. అట్లాగే ఇంక మనం టేబుల్స్ వేసుకోవాలి. ఇవన్నీ అట్లాగే మనం కరెంటు పోయినప్పుడు మనకు సరైన జనరేటర్ లేదు, జనరేటర్లు కూడా కొనుక్కోవాలని అనుకుంటున్నాము. దయచేసి రాష్ట్రీయ నాయకులకు మా విన్నపం తెలియజేస్తున్నాం. అయ్యా, ఇంకా మాకు అనేకమైన పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అనుమతించి, మా సంఘం డబ్బులే ఉన్నాయి కాబట్టి వాటిని మాకు మంజూరు చేసినట్లయితే మేము దీన్ని ఇంకా సుందరమైన మందిరంగా తీర్చిదిద్దటానికి అవకాశం ఉంటుందని రాష్ట్రీయ నాయకులకు, అట్లాగే డివిజనల్ కమాండర్ గారికి మేము తెలియజేస్తాం. ఈ విధంగా మనకి ఎంత ఆనందం అంటే ఈ రోజున ఈ చర్చి ప్రారంభోత్సవం రోజు ఒక టీసీ గారే వచ్చారు. కానీ ఈ 6వ వార్షికోత్సవానికి ఇంత పెద్ద బృందం రావటం మనం చేసుకున్న చాలా అదృష్టం. అందుకని వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా సంతోషం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఖర్చుకు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వండి. చాలా సంతోషం. పర్మిషన్లు ఇవ్వటం అంత ఇదేం కాదు, కానీ సంఘంలో ఎందుకంటే మనం నిల్వ ఉంచుకోమంటుంది, మీ సంఘం బాగుంటుంది కాబట్టి ఎవరైనా బలహీన సంఘాలుగా ఉంటే ఆ సంఘాలకి సపోర్ట్ చేసి అక్కడ వారు కూడా సువార్త పొందితే, వారు రక్షించబడితే, నీ చేతి ద్వారా, నీ హస్తం ద్వారా ఇచ్చిన కానుక ద్వారా వారు మేలును పొందినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు మీ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ ఇతర కార్యములు ఇప్పుడైనా కొత్త పెద్దలు అట్లా చేస్తారనుకున్న నయ్యగారు, అమ్మగారు ఇలా గ్రాండ్గా జరుపుకుంటున్నారని రాసినప్పుడు చక్కగా వారు అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సంఘ పెద్దలేంటి, సంఘస్థులేమిటి, మనం ఇస్తున్నప్పుడు ఎవరైతే ఫుల్ మ్యాక్సిమం జీతాలు అందుకోలేని దైవ సేవకులు ఉన్నారో అలాంటి సంఘానికి మనం సపోర్ట్ చేసినప్పుడు ఆ ఆశీర్వాదాలు కూడా మనందరి మీదకి వస్తాయి. ఆ విధముగా మీరు ప్రేరణ కలిగి సహాయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో సహోదరి కె వాణి గారు ఉన్నారు. వారు వచ్చి 1వ పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు చదివి బైబిల్ భాగంగా మెసేజ్ కొరకు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నేను ఆశ్రయించును గాక. యవనస్తుల్ని ప్రేరణ కలుగు చేయమని. నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ సెంటర్ ఫర్ యూత్. దయచేసి యవనస్తులు వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నా.
మనందరికీ ఆయన కృపలో మనందరితో మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞాపన చేస్తున్నాము. 2 కళ్ళు మూసుకుందాము, ఆరాధన చేద్దాము. అందరూ కలిసి అందరూ కలిసి
ఆరాధిద్దామా తండ్రి, నీకు వందనాలయ్యా. చేసిన మేలు తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నావయ్యా. నువ్వు షారోని పుష్పము, లోయలోని పద్మమా, మిమ్మల్ని మేము కనుగొన్నాం యేసయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరము ఆరాధిద్దాము. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నీకు మాత్రమే తండ్రి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ఇక్కడ నీవు సంచరిస్తున్నావు, మేము నమ్ముతున్నాము. నిన్ను ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించమన్నావు కదయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే ఆరాధిద్దామా. అలాగే తండ్రి, నీకు మాత్రం నువ్వు విలువలేని వాడు. మమ్మల్ని కొనడానికి ఎవరు లేరు. ఎవరు రక్తంతో మమ్మల్ని కొన్నావు కదా. అలాంటి కారణము ప్రతి ఒక్కరు గొప్ప అవకాశం కదా, నిన్ను ఆరాధిస్తున్నాయా. పరిశుద్ధాత్మ తండ్రి, అందరం కలిసి పాడదాం. ఒక్కసారి స్వరమెత్తి. పాత్రను నేను రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుంచి తప్పించావు కదా. ఆటంకములను ఎల్లప్పుడూ కావుమయ్యా. సరిచేసి
వరముగా చల్లగా చూడుమయ్యా. అవునేసయ్యా, నీకు మాత్రమే తండ్రి. నువ్వు చాలా పరిస్థితులు ఎరిగి ఉన్న తండ్రివి కదా. నీ కోసమే వేచానులే నా యేసయ్యా, నన్ను చేరవా. నీ కోసమే వేచానులే నా యేసయ్యా, నన్ను చేరవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం. నాలోని మొత్తం నీవే దేవా, నాలో సమస్తం నీవే ప్రభువా. నా గుండెలో స్వరమా, నాలోని మనం నీవే దేవా, నాలో ఉన్నదంతా నీవే ప్రభువా. నీ ఆత్మకు తాకుమా, నీ కోసమే వేచానులే నా యేసయ్యా, నన్ను చేరవా. నీ కోసమే వేచానులే నా యేసయ్యా, దరి చేరవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం, నీ కోసమే నా సర్వం. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం, నీ కోసమే నా సర్వం. నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతోనే ఉండాలయ్యా. ఓ యేసునాథా, నా ప్రాణనాథా, నా ప్రభువా. అవునేసయ్యా, మళ్ళీ అందరం కలిసి ఓ నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతోనే ఉండాలయ్యా. నీవు నాదా యేసు, ప్రాణనాదా, నా ప్రభువా. అవునేసయ్యా, నీకు మాత్రం తినాలి. అలాగే ప్రార్థనలో ఉందమ్మ ప్రతి ఒక్కరము. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నాలోని సమస్తము నీకే తండ్రి. ఇదిగో నీకే నానా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము. ఇక్కడున్న ప్రతి బిడ్డని నీ ఆత్మతో నానా అయా దర్శించమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని ప్రభా నీ రక్తముతో నానా తాకమని అడుగుతున్నాము తండ్రి. నీ కోసమే తండ్రి, నీకు మాత్రమే ఇక్కడున్న ప్రతి బిడ్డని ప్రభా నువ్వు పేరు పేరున ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాము తండ్రి. నీ కృపా, నీ సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని నాజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. వారు బైబిల్ సందేశము అందించనై ఉన్నారు. మీ గమనాన్ని ఉంచవలసింది మనవి చేస్తున్నాను. అయ్యగారు మాట్లాడక ముందు అయ్యా మేము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అనేవారు ఎవరైనా ఉంటే మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను.
నా వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. 3 పర్యాలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మందిరంలో ఉన్న అందరం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికి కూడా శుభములను తెలియచేయుచున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఐతానగర్ సేనస్థానం రక్షణ సైన్య సంఘం ఈ మందిరాన్ని నిర్మించుకుని 6 సంవత్సరాలు వార్షికోత్సవ సందర్భంగా చేరినటువంటి సంఘమంతటికి, ప్రియులకు, సంఘ పెద్దలకు, సంఘ ఉద్యోగస్తులకు, మండల నాయకులకు, నాతో వచ్చినటువంటి టీహెచ్కు టీంకు నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మీ అందరితో కలిసి నేను కూడా పాల్గొనటానికి దేవుడు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. ఒక 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంఘ పెద్దలు నన్ను ఆహ్వానించి ఈ ప్రత్యేక రోజును రావాల్సిన కోరినప్పుడు మరి నేను సంతోషంతో అంగీకరించాను. నాకున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా చాలా కార్యక్రమాలు ఈ ఆరాధనలో భాగంగా జరిగాయి. మరొకసారి మండల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి నాయకత్వంలో మరి తెనాలి డివిజన్ అలాగే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే చెప్పాను, అంటే స్వాగతాలకు వాటికి తక్కువ సమయం, ఆ మాట మన్నించారు. అయినప్పటికీ కూడా మీ యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకున్నాం. ఈ రోజున వచ్చేసినటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. చక్కగా మాట్లాడిన వారు, అలాగే సాక్ష్యాలు చెప్పిన వారు, అలాగే మంచి యవనస్తులు ఈరోజు ఇప్పటి వరకు ఆరాధనలో చక్కటి పాటలతో నడిపించారు. వారికి కూడా ధన్యవాదాలు. చూసిన ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు. పిల్లలు బాగున్నారా? బాగున్నారా? యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పైన ఉన్నారు. ఆ పిల్లలందరిని చూడటం చాలా సంతోషం. పోయిన ఒక 10 రోజుల క్రితం చక్కటి ర్యాలీ జరిగింది, రిట్రీట్ చిన్నపిల్లలకి. ఆ రోజున ఐతానగర్ కోరు వారు కింద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మరి కొంతమంది యవనస్తుల సహకారంతో బైబిల్ ఎగ్జిబిషన్. మరి ఎంతమంది తల్లిదండ్రులు చూశారో దాని తర్వాత అయినా నాకు తెలీదు. అది చాలా ప్రోత్సాహనీయం. పిల్లలు బైబిల్లో ఉన్నటువంటి ఒక స్టోరీని లేక భాగాన్ని తీసుకుని చక్కగా బొమ్మల రూపంలో లేక ఆర్ట్ రూపంలో చక్కటి చేశారు. నేను చాలా అభినందించాను, అది సంతోషిస్తున్నాను. పిల్లలు యవనస్తులు వారిని ప్రోత్సహించాలి, ఇంకా బలపరచాలి, వారికి ముందు స్థానం ఇవ్వాలి, పెద్దవాళ్ళ వెనకాల ఉండాలి. ఈ సంఘం ఇంకా బలమైన సంఘంగా తీర్చిదిద్దబడాలంటే సంవత్సరాల తరబడి అంటిల్ యేసు ప్రభు 2వ రాకడ వచ్చే వరకు కూడా బలంగా ఉండాలంటే పిల్లల గురించి, యవనస్తుల గురించి ఇంకెక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సంఘం తీసుకోవాలి, తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, సంఘం యొక్క బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇంకా ఈ సంఘంలో చిన్నపిల్లల పని, యవనస్తుల పని ఇంకా బలముగా జరుగుతుందని, ప్రోత్సాహం జరుగుతుందని, ప్రతి విషయంలో కేవలం జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్కి వరకవే వదిలిపెట్టద్దు. వారిని అన్ని అవకాశాలు ఇవ్వండి. చిన్న బిడ్డలకు, యవనస్తులకి, లేకపోతే ఏదో ఒక కార్యక్రమం ఒకటి ఇచ్చి కాకుండా అన్నిట్లో
పాలు పంపులు పొందినప్పుడు ఈ సంఘం ఇంకా బలపరచబడుతుంది. అయ్యగారు చెప్పారు, నేను తెనాలి వాస్తవ్యుడిని, నా పాస్పోర్ట్లో తెనాలి అని ఉంటుంది. మీ నేటివ్ ప్లేస్ తెనాలి అంటే తెనాలిలో కాదు, కానీ నా తల్లిదండ్రులు రక్షణ సైన్య ఉద్యోగస్తులు కనుక మాది కృష్ణా జిల్లా గుడివాడ పెదపార్పుడు అయినప్పటికీ ట్రాన్స్ఫర్లో ఉంటూ మా నాన్నగారు దంతులూరులో పనిచేస్తున్నప్పుడు అక్కడ పుట్టాను కనుక నా నేను పుట్టిన స్థలము తెనాలి కనుక అలాంటి తెనాలిలో ఈ రోజున మరి ఈ ఐతా నగర్లో మా నాన్నగారు ఇక్కడ కూడా డివైఎస్గా పనిచేశారు 60ల్లో 65, 66 ఆ సంవత్సరాల్లో. మరలా ఈ రోజున మరి చాలాసార్లు తెనాలి రావటం జరిగింది. తెనాలిలో యవనస్తుడిగా ఉన్నప్పుడు తెనాలి రావటం జరిగింది. సండే స్కూల్ ట్రైనింగ్ ఇచ్చాను. మనకే కాదు, ప్రక్కనే ఈ మూల ఉన్న లోదరన్ చర్చిలో కూడా సండే స్కూల్ ట్రైనింగ్ ఇచ్చాను. మీ సిటీలో ఉన్నటువంటి మెయిన్ లోదరన్ చర్చ్ ఒకటి ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అంటే అన్ని సంఘాలకు కలిపి ప్యాడిసన్ పేట వెనకాల ఒక క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ ఒకటి ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇచ్చాను. దీనికి ముందు ఒక కాలేజీ ఉంటుంది, ఆ కాలేజీలో కూడా నేను ఉద్యోగస్తుడిగా రాకముందు అన్ని సంఘాలకు కలిపి ఆ చిన్నపిల్లల తరబీతులో చిన్నపిల్లలకు బోధించి సండే స్కూల్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వటంలో నేను, అలాగే మన రక్షణ సైన్యంలో నా ఉద్యోగస్తులుగా అయినాక అనేక చోట్ల జరిగింది. కాబట్టి అలాంటి నా అనేక దాదాపు 35 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ స్థలములో ఉండటాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాతో పాటు మా సెక్షనల్ టీం, అలాగే టీవైఎస్ గారు, ఎస్బీఏ గారు, తర్వాత ప్రోగ్రామ్ సెక్రటరీ గారు, పర్సనల్ సెక్రటరీ గారు, యూత్ సెక్రటరీ గారు, మేమందరం 2 రోజుల నుండి ఆ డివిజనల్ రివ్యూలో ప్రారంభించి తిరుగుతున్నాం. మొన్న 2 రోజులు స్టువర్ట్పురంలో ఉన్నాం. ఇవాళ రేపు ఎల్లుండి తెనాలి డివిజన్లో డివిజన్ టీంతోనూ ఆ తర్వాత ఉద్యోగస్తులతో రివ్యూ, అంటే సంఘం ఎలా ఉంది గత సంవత్సరం, మన పని ఎలా ఉంది, అన్ని రకాలుగా మనం ఒక్కసారి పునర్విమర్శ చేసుకుని ఏ విధంగా ముందుకు సాగాలి. ఇలా దాదాపుగా ఈ నెలంతా కూడా రాష్ట్రం అంతా తిరగబోతూ ఉన్నాం కనుక మీ ప్రార్థనలు మాకు అవసరం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా యొక్క పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి ఉన్నట్లుగా. అలాగే మరి కొద్ది రోజుల్లో గృహ సమితి ర్యాలీలు జరగబోతున్నాయి. అందరు సిద్ధంగా ఉన్నారా? స్త్రీలందరూ గృహ సమితి ర్యాలీలు ఈ రోజున బయలుదేరతారు. THQ టీం రేపటి నుంచి రాష్ట్రంలో 3 గ్రూపులుగా విడబడి వారు వెళుతున్నారు. నేను డివిజన్స్ రివ్యూలో ఉండటం చేత, లేదా నేను ఈ సంవత్సరం నేను కూడా పాల్గొనాలనుకున్నాను. TPWM గారు లేరు కనుక, నా భార్య లేదు కనుక అక్కడక్కడ, కానీ నాకున్నటువంటి పని ఒత్తిడి చేత రివ్యూల వలన మంచి టీం రాబోతున్నారు. వారిని ప్రోత్సహించండి. గృహ సమితి ర్యాలీలకు అందరూ రండి, ఆశీర్వాదకరంగా జరగాలని. ఈ గృహ సమితి ర్యాలీలో ఆత్మీయంగా అది ర్యాలీ ఒక పండుగ లాంటిది కనుక మరొకసారి మీ అందరినీ తెలియచేస్తున్నాను. గృహ సమితి వివాహమైన ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రోత్సహించి మరి ఈ ర్యాలీలు చక్కగా జరుగునట్లుగా మీ అందరి యొక్క ప్రోత్సాహం, ప్రార్థనలు అవసరమైంది. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి విషయం మనకు తెలుసు. మామూలుగా పరిశుద్ధ దినం, ఈరోజు దేవుని సన్నిధిలో గడిపే రోజు. దానితో పాటుగా ప్రత్యేకంగా ఈ చక్కటి బిల్డింగ్ను, చర్చ్ బిల్డింగ్ను కట్టి 6 సంవత్సరాలైంది. బిల్డింగు వార్షికోత్సవం, బిల్డింగ్ ఆఫ్ ద చర్చ్. టుడే we celebrate not just anniversary of the building. ఒకవేళ ఈ బిల్డింగ్ కట్టి 6 సంవత్సరాలు వార్షికోత్సవం జరుగుతున్నా, బట్ కేవలం ఈ బిల్డింగ్ కట్టారు కాబట్టి 6 సంవత్సరాలు అయింది కాబట్టి
ఆనందిద్దాం అని కాదు, కానీ దేవుడు ఈ స్థలములో ఉండి ఆయన తన పనిని జరిగిస్తూ దేవుడు అనేకులను ఈ స్థలములో ఆశీర్వదించాడు కనుక అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. లోకంలో చాలా బిల్డింగులు ఉన్నాయి, చాలా కట్టడాలు ఉన్నాయి, బిల్డింగులు అవసరమే. కానీ బిల్డింగ్ కంటే అతి ప్రాముఖ్యమైనది మీరు, నేను, ప్రజలు. కనుక మనం మంచి బిల్డింగ్ కట్టుకుని ప్రజలు లేకపోతే యానివర్సరీ చేసుకున్న దానికి విలువ ఉండదు. ఈ బిల్డింగు కట్టిన దానికి బిల్డింగ్ కడుతూ బిల్డింగ్ కంటే ప్రాముఖ్యంగా ప్రజలను కట్టాలి. దేవుని సన్నిధికి ప్రజలను నడిపించాలి. కనుక ఈ రోజున మనం అందరము ఇక్కడ మీరు సాక్షులుగా ఉన్నారు. అందును బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలను అభినందిస్తున్నాను. గతంలో ఉన్నవారు, పాతవారు, ఇప్పుడున్నవారు అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. ఈ యొక్క బిల్డింగ్ has been place where faith has grown. ఈ బిల్డింగ్లో కట్టిన తర్వాత అనేక మీటింగులు జరుగుంటాయి, అనేక కార్యక్రమాలు జరుగుంటాయి. మరి ఈరోజు సాక్ష్యాల టైము ఎందుకంటే లేట్ అయింది కనుక మరి తక్కువ మంది ఒకళ్ళిద్దరు వచ్చారు. నేను ఆశపడ్డాను, మంచి సాక్ష్యాలు చెప్పాను. దాంతో పాటుగా ఈ బిల్డింగ్లో ఇక్కడ మీరు పొందిన మేళ్ళేంటి, ఇక్కడ మీ విశ్వాసం ఏ విధంగా బలపరచబడింది, లేదా ఇక్కడ మీరు ఏ విధంగా ఎవరైనా రక్షించబడి ఉంటే ఏ విధంగా రక్షించబడ్డారు, ఆత్మీయంగా ఎదుగుతుంటే ఏ విధంగా ఎదుగుతున్నారు, అది కూడా అవసరమైంది. మీరు ఖచ్చితంగా మీలో అనేక మందికి మంచి అనుభవాలు ఉన్నాయనుకుంటున్నాను. ఇది 3వదో 4వదో ఈ సంఘం కట్టబడిన తర్వాత 5వదో నాకు తెలీదు. నా చిన్నతనంలో ఇదే స్థలంలో బిల్డింగ్ ఉండేది, చర్చ్ ఉండేది. మా ఇంట్లో మా పెద్దన్నయ్య గారి పెళ్ళి ఇక్కడే జరిగింది. నేను చాలా చిన్నవాడిని. ఇదే స్థలంలో ఆ తర్వాత అవతల కట్టబడింది. ఆ తర్వాత మరలా ఇక్కడ స్కూల్ ఉంది. ఆ తర్వాత మరలా అది చాలటం లేదు కనుక ఇక్కడ స్థలాలు మారినాయి, కానీ సంఘం ఇలాగే ఉంది. సంఘం బలంగా ఉంది. సంఘం హల్లెలూయా. స్థలాలు మారుతూ ఉంటాయి, కానీ ఈ స్థలంలో విశ్వాసం నెలకొల్పబడాలి. ఈ స్థలములో దేవునికి ప్రార్థనలు జరగాలి. ఈ స్థలములో దేవుని యొక్క సువార్త ఇంకా బలంగా ప్రకటించబడాలి. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాలి. అప్పుడే ఈ బిల్డింగుకు విలువ. ఈ స్థలములో అనేక మంది రక్షించబడాలి. ఈ స్థలములో అనేక మంది మరి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా కాబడాలి. ఈ సంవత్సరం అవన్నీ దృష్టిలో పెట్టుకుని మన అంశం శక్తివంతంగా ఉండండి అని ఇవ్వటం జరిగింది. రక్షణ సైన్యముగా దేవుడు మనల్ని పిలిచేది కేవలం వెనక్కి చూసుకోవటానికి కోసమే కాదు. గతంలో ఏం చేశాను, గతంలో ఎలా ఉన్నాను, గతంలో మేము చాలాసార్లు మనం గతాన్ని గురించి ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. గతం ఘనంగా చెప్పుకోవటం మంచిదే, ఆ దేవుణ్ణి స్తుతించటం ఇంకా మంచిది. దానితో పాటుగా వర్తమానం, భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచించాలి, ప్రార్థించాలి, సిద్ధపడాలి. భవిష్యత్తు గురించి గతం చాలామంది నేను అనేక మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ మంది గతాన్ని గురించి ఘనంగా చెప్తూ వర్తమానాన్ని మర్చిపోతూ ఉన్నవారు కూడా చూశాను. రానున్న దినాల్లో ఈ సంఘం బలంగా ఉండటానికి ఏం చేయాలి, మనం విశ్వాసంలో బలంగా ఉండటానికి ఏం చేయాలి అనేది సంఘ కాపరులు,
సంఘ పెద్దలు ఇంకా ఎక్కువగా ఆలోచించాలి. బిల్డింగ్ యొక్క బాగోగులు, ఇంకా రూపురేఖలు మార్చడం, వీటన్నిటి గురించి ఆలోచిస్తూనే, దానికోసం ఖర్చు పెడుతూనే, వాటన్నిటికంటే ఇంకా ఎక్కువగా దేవుని సేవ కోసం ఖర్చు పెట్టాలి, దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని యొక్క అనేక మంది రక్షించబడినట్లుగా, అనేక కార్యక్రమాలు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా కూడా అప్పుడు ఈ సంఘం విలువ ఆశీర్వదించబడుతుంది. ఆ విధంగా దేవుని సేవ ముందుకు వెళుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు తన శిష్యులకి ఇదే పిలిపించాడు. మరి ముఖ్యంగా ఆయన ఆఖరి క్షణాల్లో ఆయనకి పరలోకానికి ఆరోహణం అయిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన పిలిపించాడు. అదే పిలుపు ఈ రోజున మన యొక్క అంశం, బీ ఎంపవర్డ్, శక్తివంతంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆయన ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉండాలని, బలంగా ఉండాలని, దృఢంగా ఉండాలని ఆయన కోరుకునేవాడు. బలహీనంగా, శరీర రీతిలో బలహీనంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. అవసరాన్ని బట్టి ఆయన స్వస్థత కార్యాలు చేశాడు. ఆయన బోధనల్లో కూడా అనేక సార్లు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, ఆఖరికి ఆయనతో ఉన్న శిష్యులు కూడా ప్రార్థనలో, విశ్వాసులు అన్నిట్లో బలహీనంగా ఉన్నప్పుడు ఆయన వారిని బలపరిచాడు. ఆయనకి వెళ్ళిపోతూ అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం చదవండి. యేసు ప్రభువారు ఆయన తన శిష్యులతో కూర్చున్నాడు. ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన ఆరోహణై వెళ్ళిపోబోతున్నాడు. పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళిపోబోతున్న సమయంలో చెప్పిన మాట, ఇంకో మాటలో చెప్పాలంటే ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆఖరి మాట. ఏంటయ్యా ఆఖరి మాట? సిలువలో చెప్పినవి 7 మాటలు, అవి ఆఖరి మాటలు. ఆయన సిలువలో ఆఖరి మాటలు, కానీ ఆయన ఆఖరి మాటలు కాదు, ఇది ఆఖరి మాట. శిష్యులందరినీ పిలిచాడు. ఆఖరికి అంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి. ఆ తర్వాత వచనంలో ఈ మాటలు చెప్పి ఆయన ఆరోహణుడాయను. కాబట్టి యేసయ్య చెప్తున్నది ఏంటంటే, ఆఖరి మాట, పరిశుద్ధాత్మ దేవుని కోసం మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తాడు, అప్పుడు మీరు శక్తిమంతులవుతారు. ప్రభువునందు ప్రేమ ఐతానగర్ సంఘమా, దేవుని బిడ్డలారా, మంచి చక్కటి ఆలయాన్ని కట్టుకున్నారు. మంచి ఆలయం, చాలా ఖర్చు పెట్టుంటాం. దేవునికి స్తోత్రాలు. ఈ ఆలయాన్ని బట్టి మీరు శక్తిమంతులు కాదు. మాకు పెద్ద గుడి ఉంది కనుక మేము శక్తిమంతులు అంటాక లేదు. అది కాదు మన బలం. లేకపోతే మీకు బాగా డబ్బులుండి, చాలా ధనం ఉండి మీ బ్యాంకులో ఉంటే అది మీ శక్తివంతం కాదు. ఇట్స్ నాట్. శక్తివంతం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నింపబడాలి. మీరు దేవుని ఆత్మతో మీరు నింపబడి, దేవునిలో బలమైన వాక్యములో, ప్రార్థనలో, సాక్ష్యంలో, ఇచ్చుటలో అన్నిట్లో బలంగా ఉంటే అప్పుడు ఐతానగర్ సంఘం శక్తివంతమైన సంఘం. చాలామంది ఇహలోక సంబంధమైన వాటిని చూసి వాళ్ళ బలాన్ని లెక్క కడతారు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఇహలోకాన్ని గురించి కాదు, ఇహలోకమైన సంపద, ఇహలోకమైన ఇవి కాదు. మనకు తెలుసు, బైబిల్లో ఆదికాండం చదువు అవసరం లేదు. బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తాం, ఆ రోజుల్లో కొంతమంది ఒక చోట చేరి మనం శక్తివంతంగా ఉందాం, ఎవడు మనల్ని జయించలేని వారుగా ఉండాలి, మనమే ఉన్నతంగా ఉండాలి, లోకమంతా మనల్ని గురించే చెప్పుకోవాలి, పేరు తెచ్చుకుందాం అనుకుని ఒక బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు.
బబులోన్ దేశం. వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టి దానికి బాబేలు గోపురం అని పేరు పెట్టారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? శక్తివంతంగా ఉండాలి. ఏం శక్తివంతంగా ఉండాలి? మనం పేరు తెచ్చుకోవాలి, ప్రతిష్టలు తెచ్చుకోవాలి. లోకమంతా వీళ్ళని మించిన వాళ్ళు లేరు. కొన్నిసార్లు క్రైస్తవ సంఘాల్లో ఇదే జరుగుతుంది. అవతల వాళ్ళతో పోటీ కోసం, యువతల వాళ్ళతో పోటీ కోసం, ఇంకొక సంఘంతో పోటీ కోసం, మరొకరి కోసం కొంతమంది పోటీలతో పేరు తెచ్చుకోవాలని. దేవుడు అలాంటి వాటిని హర్షించడు. దేవుని నామ ఘనత కొరకు మనం ఏమైనా చేయాలి, కానీ పేరు తెచ్చుకోవటానికి, పోటీ పడటానికి, మరొకరి కంటే నేను మిన్నగా ఉండాలి, వాళ్ళ సంఘం కంటే వీళ్ళ సంఘం కంటే నేను ఉండాలి, ఆ పోటీ ఆత్మల సంపాదనలో ఉండాలి. కానీ మన ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో శక్తివంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తే బాబేలు గోపురం ఒక కథ. మంచి కడుతున్నారు. ఇక అందరూ ఎంత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు విస్తరించి భూమిని నిండించి ఏలండి అని చెప్పాడు మొదట్లోనే. కానీ వీళ్ళేమంటున్నారు? మేము ఇక్కడే ఉందాం, శక్తివంతులు అవుదాం. దేవుడు వారిని తారుమారు చేశాడు. వాళ్ళ భాషలు తారుమారు అయిపోయింది, వాళ్ళ గందరగోళం అయిపోయింది. అందుకని బాబేలు తారుమారు. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ, మీ కుటుంబ జీవితాల్లో కానీ, మన యొక్క ఇహలోక సంబంధమైన వాటిలో కానీ, ఆఖరికి సంఘ జీవితాల్లో కూడా పేరు తెచ్చుకోవటానికి, వ్యక్తిగతంగా అభివృద్ధి పొందటానికి ఆ విధమైన ఉద్దేశం కాకుండా దేవుని నామానికి ఘనత తెచ్చేవారంగా మన జీవితాలు దేవుని నామానికి ఘనత తీసుకురావాలి. అందుకనే నేను ఎందుకు ఎక్కువగా ఈ సన్మానాలు అంగీకరించనంటే, అంటే తప్పు కాదు, ఇది కొన్నిసార్లు ఏమైపోతుందంటే దేవుని కంటే ఇంకొక ప్రజలకి, లేక నాయకులకి, మరొకరికి ఎక్కువ ఘనత ఇస్తూ అది ప్రమాదం. అది ప్రమాదం. కనుక నేను వీలైనంత వరకు వాటిని కట్ చేస్తూ ఉంటాను. నాకు కాదు ఘనత, మరొకరికి కాదు ఘనత, మరొక మనుషులకు కాదు ఘనత. దేవునికి స్తోత్రాలు చెల్లించాల్సిందే మంచి విషయాల్లో. కానీ అందుకని బాబేలు గోపురం వారు చల్లా చెదురైపోయారు. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తాడు, అప్పుడే మీరు శక్తిమంతులు అవుతారు. నీకు 1 కోటి రూపాయలు ఇస్తే శక్తిమంతులు అవడవు, కరోడుపతి అవు. లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఏఐ వచ్చేసింది, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో నువ్వు 20,000 కడితే నీకు లక్షలు వచ్చేస్తాయి. ఏమేమో వస్తున్నాయి. శోధించబడబాకండి. మరి ముఖ్యంగా దేవునిలో మీరు శక్తివంతులంగా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునిలో శక్తివంతంగా ఉండటానికి ఏం చేయాలో చూడండి. ఏం చేస్తే దేవునిలో శక్తివంతంగా ఉంటామో ఆలోచించండి, నేర్చుకోనండి. ఈ సంవత్సరంలో అనేక ప్రసంగాలు మీ సేవకుల ద్వారా ఇంకా అనేక మీరు వింటారు. రాత్రి ఒక పాట రిలీజ్ చేశాం ఈ అంశం మీద. మీరు యూట్యూబ్లో, సాల్వేషన్ ఆర్మీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడండి. దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏం చేస్తే శక్తివంతులుగా ఉంటాం నేర్చుకోనండి. ఇంకా మీరు కూడా చూడండి, వాక్యం చూడండి. ఏం చేస్తే నేను శక్తివంతుడిగా ఉంటాను? మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు. మీ మీదికి రావటం అంటే మీరు ఊగిపోవటం కాదు, భాషలు మాట్లాడటం కాదు. చాలామంది ఈ రోజుల్లో భాషల కోసం, మరొక దాని కోసం అక్కడికి పరిగెత్తుతున్నారు. బాప్తీసం తీసుకుంటే నేను శక్తిమంతుడిని అవుతాను, ప్రభురాత్రి భోజనం తీసుకుంటే శక్తిమంతుడు. తప్పు బోధలతో చాలామంది సంఘాలను చీల్చేవాళ్ళు కూడా ఉన్నారు. అవి ఒక ఆచారం. అవి తీసుకుంటే శక్తిమంతులు అవ్వు. రక్షించబడాలి. పాపములను ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు
శక్తివంతులవుతావు. యేసయ్య చెప్పాడు. అప్పుడు దాకా మీరు ఎక్కడికి వెళ్ళబాకండి, యెరూషలేములోనే ఉండండి, మేడగదిలోనే ఉండండి, ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మచేత నింపబడతారో మీరు శక్తిమంతులవుతారు. ఆ తర్వాత ఆయన అది శిష్యులకి పిలిపిచ్చాడు. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో యేసు ప్రభు శిష్యులు ఆ మాటను విన్నారు. ఆ తర్వాత అధ్యాయంలో 2వ అధ్యాయం చూస్తే పెంతుకోస్తు రోజు పండగ అని జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారి మీదకి వచ్చింది. అవసరం లేదమ్మా, ఏం చదవదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిమంతులయ్యారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. అపోస్తుల కార్యాల గ్రంథం కానికి ముందు 4 సువార్తలు మీరు చదివితే శిష్యుల జీవితాలు విభిన్నంగా ఉన్నాయి. అంత శక్తివంతంగా లేరు. యేసు ప్రభుని వెంబడిస్తున్నాం కనుక వెళ్దాం, ఆయనతోనే ఉన్నాం. వాళ్ళకి ఎన్నో డౌట్లు ఉన్నాయి. అక్కడక్కడక్కడ తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, చాలా లోటుపాట్లు ఉన్నాయి యేసయ్యతో ఉన్నప్పుడే. కానీ యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత, యేసయ్య చెప్పిన మాట విన్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందిన తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అందుకని వాళ్ళకి ఏం పేరంటే భూలోకాన్ని తల్లకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. భూలోకాన్ని తల్లకిందులు చేశారు అనగా వారు శక్తిమంతులుగా అయ్యారు. వాళ్ళు బోధిస్తుంటే వేల మంది రక్షించబడుతున్నారు. వారు ఆ ఊరు ఈ ఊరు వెళుతూ వేల మంది, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే రోజు రోజుకి సంఘం పెరుగుతుంది. తగ్గట్లా సంఘం పెరుగుతుంది, ప్రజలు పెరుగుతున్నారు, అనేక మంది రక్షించబడుతున్నారు. మా ప్రార్థన తెనాలి ఐతానగర్ సంఘం రోజు రోజుకి పెరగాలి. శక్తి హల్లెలూయా. సంఖ్య అంటే ఊరికి సంఖ్యలో పెరగాలి, ఆత్మీయంగా పెరగాలి, సేవలో పెరగాలి, అన్ని రకాలుగా పెరగాలి. ఇది నా మాట కాదు, యేసు ప్రభు మాట. దేవుని వాక్యం చెప్తుంది. మనము ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి ఏలండి అన్నాడు యేసయ్య. We need to grow. We need spiritual growth and material growth as well. యేసు ప్రభు తన శిష్యులతో ఇచ్చినటువంటి పిలుపు ఇదే, శక్తివంతులుగా ఉండండి. మన ఆరాధనలో శక్తి ఉండాలి. నామకార్థంగా ఒక పాటలు పాడుకుంటా నామకార్థ ఆరాధనలు కాదు. మన ఆరాధనను బట్టి అనేక మంది ప్రభు యొద్దకు రావాలి. ఇక్కడ జరిగే ఆరాధనలో అనేక మంది రక్షించబడాలి. చిన్నపిల్లలు బలపరచ రక్షించబడాలి, యవనస్తులు రక్షించబడాలి, రక్షణ సాక్ష్యాలు ఇవ్వాలి. రక్షణ సాక్ష్యాలు ఇచ్చే సంఘంగా ఐతానగర్ సంఘం తయారు కావాలి. ప్రతి సంఘం కూడా తయారు కావాలి. రక్షణలో ఎదిగే సంఘంగా శక్తివంతంగా సేవ చేయాలి. అయ్యగారు చెప్పారు, నేను కూడా చెప్దాం అనుకున్నాను అదే మాట. అయ్యగారు చెప్పారు, మీ ధనము ఆటి వీటితో పాటుగా దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. చాలా చోట్ల స్వార్థం ఎక్కువైపోతూ ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ మీరు మీ పనులతో పాటుగా దేవుని సేవ కోసం ఖర్చు పెట్టండి, సువార్త సేవ కోసం ఖర్చు పెట్టండి. ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు ఈ తెనాలిలో ఎంతో మంది ఉన్నారు. వేరే గుడికి వెళ్ళే వాళ్ళ కోసం చూడబాకండి, దేవుని సంధికి ఎక్కడికి వెళ్ళని వారి కోసం ఏ విధంగా చేస్తే వాళ్ళు వస్తారు, ఏ మీటింగ్ పెడితే వాళ్ళు వస్తారు, ఏ విధమైన స్వార్థ పరిచర్య చేస్తే ఇతరులు కూడా దేవుణ్ణి తెలుసుకుంటారో ఆ పనిలో నిమగ్నమైన అప్పుడు మీ సంఘం శక్తివంతంగా ఉంటుంది. ఉన్న వాళ్ళతో సంతోషించటం చాలదు. ఉన్న వాళ్ళతో లేదా వచ్చే ఆదాయంతో వచ్చిన మనుషులతో సంతోషించటం చాలదు. సంఘం విస్తరించాలి. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. దేవుడు అపోస్తుల కార్యాల 1వ అధ్యాయంలో చెప్పబడిన
అంతేకాకుండా ఆయన పత్రికలు రాశాడు. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వారి విశ్వాసంలో బలంగా ఉండటానికి 2 పత్రాలు 2 పత్రికలు రాశాడు. ఇదే మొదటి పత్రిక. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినట్లు అమూల్యమైన సజీవం ప్రభువునందుకు వచ్చిన వారై. ఇక్కడ ఆయన చెప్పబడేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట ఏంటంటే, మనము సజీవ రాళ్ల వలె శక్తివంతంగా ఉండాలి. మొదటిది, దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తివంతులంగా ఉంటాం. ఆ తర్వాత దేవుని యొక్క సజీవ రాళ్ల వలె శక్తివంతంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ఇంతకుముందే చెప్పాను, ఫిజికల్ గా బిల్డింగ్ ఉంది, చాలా చోట్ల రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి, రకరకాల మందిరాలు ఉన్నాయి దేవుని యొక్క ఆరాధించడానికి. ఇది అవసరమే, బిల్డింగ్ అవసరం. మన యొక్క మందిరంలో చక్కగా మీటింగ్లు పెట్టుకోవడానికి, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి, వీటన్నిటి కోసం ఒక బిల్డింగ్ అవసరం. దీన్ని ఖర్చు పెట్టాలి, దీన్ని చక్కగా చేయటం చాలా ప్రాముఖ్యం. ఆల్రెడీ కట్టేశారు, 6 సంవత్సరాలు అయిపోయింది. నేను సంఘాన్ని ఏం కోరుతున్నానంటే, ప్రజల్ని కట్టడం మీద మనసు పెట్టండి ఎక్కువగా. రక్షణ లేని వారు రక్షించబడ్డాక ఏం చేయాలో ఆలోచించండి. చిన్నపిల్లల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఆలోచించండి. యవనస్తులను ఇంకా అభివృద్ధిపరచడానికి ఆలోచించండి. ఇంకా దేవుని పరిచయం కోసం ఏం చేయాలో దానికోసం ఆలోచించినప్పుడు ఈ సంఘం బలంగా ఉంటుంది. ఫిజికల్ బిల్డింగ్ సంఘం అంటే బిల్డింగ్ కాదోయ్, సంఘం అంటే విశ్వాసులోయ్. ఎంత చక్కటి మాట. సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఎక్కడైతే ఒకరిద్దరు ఆయన నామంలో చేరుంటారు అదే సంఘం. సంఘం అంటే నువ్వే 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 నేనే. మనం కట్టబడాలి. బిల్డింగ్ ఆల్రెడీ కట్టేశారు. ఉద్యోగస్తులకి చాలా పని ఉంది. ఊరికే రన్నింగ్ మీటింగ్లు, ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఆ మీటింగ్ పెట్టుకోవటమే కాదు, ప్రజలను కట్టాలి, విశ్వాసంలో బలపరచాలి, ఆత్మీయంగా బలపరచాలి. ఎవరికి ఏది లోటుగా ఉందో ఆత్మీయ జీవితాల్లో వాటిని వారికి అందించాలి. బలమైన సంఘంగా ఉండాలి. అప్పుడు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా ఈ స్థిరంగా నిలబడతారు. సమస్యలు వచ్చినా, బలహీనతలు వచ్చిన, శోధనలు వచ్చిన, శోధనలు మనలను చుట్టినను ఆటంకాలు ఎదురేగినా, శోధనలు నిన్ను చుట్టినను ఆటంకాలు ఎదురేగినా, వ్యాధులెన్నో నిన్ను చుట్టినను శక్తిమంతుడు తోడుండును. క్రొత్తగా వచ్చిన పాటలో 2వ వచనం. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వీటన్నిటిలో శక్తిమంతుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సంఘమా, మనం శక్తిమంతులుగా ఉండాలి. సజీవమైన రాళ్ల వలె పేతురు అంటున్నమాట. సజీవమైన రాళ్ళు, మామూలు రాళ్ళు కాదు. మామూలుగా రాళ్ళు జీవం ఉండవు. ఆ జీవం లేని రాళ్లతో బిల్డింగ్లు కడతాం, ఇల్లు కడతాం, అన్నీ కడతాం కట్టడానికి. కానీ మనము సజీవమైన రాళ్ళం. మనము సజీవమైన రాళ్లతో ఈ యొక్క దేవుని యొక్క సంఘాన్ని కట్టబడాలి. ఈ సంఘం బలంగా ఉండాలంటే పరిచర్యలో ఐక్యంగా ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘం ఐక్యతతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగినాయి. నాకు తెలుసు, మీరు ప్రార్థించే సంఘం అని నేను తలస్తూ ఉన్నాను.
దేవుని సేవలో సేవకులతో పాటుగా మీరు కూడా కలిసి ఇంకా పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రార్థనలో ఇంకా బలంగా నమ్మకంగా ఉండాలి, ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఆ యొక్క మీరు తర్వాత నేర్చుకుంటారు ఆ పాటలో బాగా శక్తివంతంగా ఉండాలంటే అనుదిన ప్రార్థనలో వాక్యములో బలంగా ఉండాలి, అనుదినము వాక్యం చదవాలి. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, తప్పుగా అనుకోబాకండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి వస్తూ మీరు బైబిల్ తీసుకొచ్చారు, దేవునికి స్తోత్రాలు. కానీ బైబిల్ రోజు చదువుతున్నారా? మీలో చాలామంది చదువుతున్నారండి, దేవుని నమ్ముతున్నాను. మీరు దేవుని వాక్యం చదివితే మీరు శక్తివంతులుగా ఉంటారు. కేవలం ఆదివారం గుడికి వచ్చేటప్పుడు మాత్రమే బైబిల్ తీసుకొచ్చి మిగిలిన రోజుల్లో మీ డ్యూటీలని, పనులని, వంట పని, ఇంటి పని, ఇంకా ఆ పని ఈ పని అని ఈ బైబిల్నే చదవకపోతే మీరు బలహీనులైపోతారు. నా మాట కాదు, దేవుని మాట. దేవుని మాట నీ హృదయంలో లేకపోతే నువ్వు బలహీనం అవుతావు. ఇహలోక సంబంధమైన ఆహారం తీసుకోకపోతే, రెగ్యులర్గా తీసుకోకపోతే, క్రమముగా సరైన రీతిలో తీసుకోకపోతే ఎలా శారీరకంగా బలహీనం అయిపోతామో, దేవుని వాక్యం మన హృదయాల్లో లేకపోతే, దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయకపోతే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయకపోతే శక్తిహీనులు అయిపోతాం. ఒకవేళ ఇప్పుడు వరకు కుదరకపోతే, చేయకపోతే ఈ రోజైనా నిర్ణయించుకోండి. ఈ 6వ వార్షికోత్సవ సందర్భంగా ఒక తీర్మానం చేసుకోనండి. దేవా, ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని చదువుతాను. ప్రభు వాక్యము విడచితిని ప్రార్థించుట. అందరూ పాడాలి. దళితిని పరమాదము మరచితిని, ప్రభు వాక్యము విడచి